దుల్కర్ సల్మాన్ కి సొంత ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదా? మలయాళం నుండి బయటకి రావాలని చూస్తున్నారా? అదేంటి అంత మాట అనేసారు అనుకుంటున్నారు కదా? ఊరికే అనడానికి మాకేమైనా సరదానా చెప్పండి. ఆయన చేస్తున్న పనులు అలానే ఉన్నాయి. మరి అసలు దుల్కర్ సల్మాన్ ప్లానింగ్ ఏంటి? అసలు కంటే కొసర ముద్దు అంటుంటారు పెద్దలు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ని చూస్తుంటే అదే అనిపిస్తోంది. సొంత ఇండస్ట్రీని వదిలేసి పక్క ఇండస్ట్రీలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఈ హీరో. కెరీర్ మొదట్లో వరుసగా మలయాళంలోనే నటించిన ఈయన కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీపై స్పెషల్ ఫోకస్ చేశారు. మహానటి సీతారామంతో ఇప్పటికే దుల్కర్ తెలుగు హీరో అయిపోయాడు. మహానటిలో జెమినీ గణేశన్ పాత్రకి ప్రాణం పోసిన దుల్కర్ దానికి ముందు ఓకే బంగారంతో తెలుగు వాళ్లకి చేరువయ్యారు. సీతారామంతో దుల్కర్ మార్కెట్ అమాంతం పెరిగింది. దాంతో కరోనా తర్వాత ఎక్కువగా తెలుగుపైనే ఫోకస్ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్లో లక్కీ భాస్కర్లో హీరోగా నటిస్తూనే మరో 2 సినిమాల్లో కీలక పాత్రలకి ఓకే చెప్పారు. ప్రభాస్ కల్కిలో అతిథి పాత్రలో నటించారు దుల్కర్. అలాగే తేజ సజ్జా కార్తిక్ ఘట్టంనేని కాంబోలో వస్తున్న మిరాయ్లో దుల్కర్ సపోర్టింగ్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. హిందీలోనూ వెబ్ సిరీస్లతో పాటుగా సినిమాలకి కూడా ఓకే చెప్తున్నారు ఈ హీరో. మొత్తానికి అన్ని భాషల్లో నటిస్తూ అసలు సిసలైన పాన్ ఇండియన్ స్టార్ బిరుదు కోసం చూస్తున్నారు దుల్కర్ సల్మాన్.